హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతుంది హౌ టు డౌన్లోడ్ ఎ ఫైల్ యూజింగ్ అవర్ ప్లేరేట్ జావా. ఓకే. సో మనకు ప్లేరేట్లో మనకు ఒక స్పెసిఫిక్ ఒక ఫైల్ని డౌన్లోడ్ చేయాలి. ఆ డౌన్లోడ్ అయిన ఫైల్ని మనం ఒక స్పెసిఫిక్ లొకేషన్లో స్టోర్ చేయాలి. ఇది మెయిన్ కాన్సెప్ట్. ఓకే. డౌన్లోడ్ ఫైల్‌లో 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి సేమ్ పేజ్‌లో జస్ట్ మనం ఎప్పుడైతే ఒక లింక్‌ని క్లిక్ చేస్తాం. ఒక లింక్ జస్ట్ క్లిక్ ద లింక్. ఓకే. జస్ట్ క్లిక్ చేయంగానే ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయిపోద్ది. థట్ ఈస్ కాల్డ్ ఆటోమేటిక్ డౌన్‌లోడ్ అండ్ సేవింగ్ ఇంటూ ఓ స్పెసిఫిక్ లొకేషన్ ఆటోమేటిక్‌గా. ఓకే. ఒక్కవేళ ఆ పర్టిక్యులర్ లింక్‌ని క్లిక్ చేయంగానే ఆ న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. న్యూ ట్యాబ్ ఓపెన్ అయ్యేసి అక్కడ సేవ్ అవుతుందనమాట. ఓకే. దీస్ ఆర్ ద 2 సెక్షన్స్ అనమాట. మనం ఈ స్పెసిఫిక్ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఒక లింక్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆ స్పెసిఫిక్ లొకేషన్‌లో సేవ్ అయిపోవడం. ఓకే. అండ్ న్యూ ట్యాబ్ అనేది మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఒకవేళ రాకపోతే కామెంట్‌లో పెట్టండి. నేను ఆ న్యూ ట్యాబ్‌ది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. అది హోంవర్క్. ఓకే. మీరు ఒకవేళ ప్రాక్టీసింగ్ కోసం అనమాట. ఓకే. ఈ పర్టిక్యులర్ దాన్ని ఎలా యూజ్ చేస్తాం. దానికోసం నేను ఈ పర్టిక్యులర్ వెబ్‌సైట్ యూజ్ చేస్తున్నాను. ఓకే. ఇందులో మనకి ఈ పర్టిక్యులర్ పీడీఎఫ్ ఫైల్ క్లిక్ చేయంగానే అదొచ్చి అక్కడ స్టోర్ అవ్వాలి. ఓకే. డిఫాల్ట్‌గా ఇది మనకేంటంటే ఆటోమేషన్ చేసినప్పుడు ఒక టెంపరరీ ఫైల్ లొకేషన్‌లో స్టోర్ అవుతుంది. ఓకే. అలా కాకోకుండా మనకు ప్రాజెక్ట్ సెక్షన్స్‌లో మనకు ఆల్రెడీ ఇక్కడ ఎక్స్‌పాండ్ చేస్తే ఇక్కడ మనకొక డౌన్‌లోడ్ అనేది ఏ సెక్షన్ లేదు. ఓకే. ఈ పర్టిక్యులర్ దాంట్లో ఒక డౌన్‌లోడ్ అనే ఫైల్ దాంట్లో ఆ పర్టిక్యులర్ ఫైల్ వాల్యూ అని వచ్చి స్టోర్ అవ్వాలి. ఓకే. ఇది ఎలా చేస్తాం అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే. దీనికోసం మనం స్టార్టింగ్ ఇది కాపీ చేస్తాను. ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఆ న్యూ ట్యాబ్‌ది మీరు ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే కామెంట్‌లో పెట్టండి. నేను మళ్ళీ ఒక సెపరేట్ వీడియో అనేది చేస్తా. ఓకే. బట్ మీరు ప్రాక్టీసింగ్‌లో అది చేస్తేనే మీకు బెస్ట్ ఉంటుందనమాట. ఓకే. మీకు కొంచెం గుర్తుండిపోద్ది. లేకపోతే ఉండదు. ఓకే. ఈ పర్టిక్యులర్ వాల్యూ కాబట్టి నేను దీన్ని కాపీ చేసుకుంటా. ఓకే. కాపీ చేసుకొని ఇక్కడ ఏం చేస్తామంటే కంట్రోల్ ఎఫ్ స్టార్ అండ్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆ సింగిల్ కొటేషన్స్‌లో మన వాల్యూ. ఓకే. మన సింగిల్ వాల్యూ అనేది స్పెసిఫికేషన్ వచ్చింది. ఓకే. దీనికోసం మనం ఏం చేస్తామంటే ఆ పేజ్ డాట్ వెయిట్ ఫర్ డౌన్‌లోడ్. ఓకే. వెయిట్ ఫర్ డౌన్‌లోడ్ అని దాన్ని యూజ్ చేస్తున్నాం. ఓకే. ఇక్కడ మనకు ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే. క్రియేట్ చేసాం. ఓకే. అండ్ ఇక్కడికొచ్చేసరికి మన పేజ్ డాట్ క్లిక్ ఆప్షన్ ఎందుకంటే మనకు క్లిక్ చేయాలి కాబట్టి ఈ క్లిక్ చేస్తున్నాను. అండ్ సెమికోన్. ఓకే. ఈ పర్టిక్యులర్‌ది మనకు ఒక డౌన్‌లోడింగ్ అనే పాత్‌ని రిటర్న్ చేస్తుంది. కాబట్టి నేనేం చేస్తా అంటే దీనికి డౌన్‌లోడ్ ఓకే. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ డిఫాల్ట్ అనమాట ఇది. ఈ డౌన్‌లోడ్ దాంట్లో ఈ పాత్‌ననేది స్టోర్ చేస్తున్నా. ఓకే. పాత్‌ని మనం స్టోరేజ్ చేసిన పాత్‌ని మనం ఒకవేళ ప్రింట్ చేద్దాం. ఓకే. ఎక్కడ ఈ స్పెసిఫిక్‌గా స్టోర్ అవుతుందనేది ప్రింట్ చేద్దాం. ఓకే. ఆహ్, డిఫాల్ట్ పాత్. ఓకే. ప్లస్ డౌన్‌లోడ్ డాట్ పాత్ డాట్ టు స్ట్రింగ్. ఓకే. ఇది స్ట్రింగ్ కన్వర్జేషన్‌లో చేసి మనం ఆ పర్టిక్యులర్ ఫైల్‌ని డౌన్‌లోడ్ చేసిన తర్వాత ఏ పర్టిక్యులర్ లొకేషన్‌లో స్టోర్ అవుతుందనే దాని కోసం మనం రాసామనమాట. ఓకే. ఇప్పుడు చూద్దాము మనకు పాత్ అనేది మనకు కన్సోల్‌లో డిస్‌ప్లే అవ్వాలి. ఓకే. సో, అది మనకు డౌన్‌లోడ్ అయింది. ఓకే. అండ్ మనకి ఇక్కడికొస్తే డిఫాల్ట్ పాత్ అనేది ఇక్కడ మనకు చూడండి టెంపరరీ ఫైల్ లొకేషన్‌లో స్టోర్ అయింది. ఓకే. టెంపరరీ ఫైల్‌లో స్టోర్ అయింది కాబట్టి మనకు ఆటోమేటిక్‌గా మనకు డిలీట్ అయిపోద్దనమాట. సిస్టమ్ క్లోజ్ చేశాక దాని లొకేషన్ ఉంటే. మరి నాకు అలా డౌన్‌లోడ్ అవ్వకూడదు. ఆ పర్టిక్యులర్ ఫైల్ అనేది నాకు ఈ లొకేషన్‌లో డౌన్‌లోడ్ అనే ఫోల్డర్ లొకేషన్‌లో నాకొచ్చి సెటిల్ అవ్వాలి. ఓకే. నేను ఒక స్పెసిఫిక్ నేమ్ ప్రొవైడ్ చేసి ఆ నేమ్‌తోనే ఆ ఫైల్ అనేది స్టోర్ అవ్వాలి. అన్నప్పుడు ఎలా చేస్తాం. ఓకే. పాత్ అనేది మనకు డిఫాల్ట్‌గా మనకు ఉంటది జావాలో. ఓకే. ఆ పాత్ ఈక్వల్ టు
పాస్ డాట్ గెట్ యూఆర్ఎల్. ఓకే. ఈ గెట్ యూఆర్ఎల్‌లో మనకు సారీ సిస్టమ్ ఇదెందుకంటే ఈ పర్టిక్యులర్ మనకు ప్రాజెక్ట్ లొకేషన్‌ని తెచ్చుకోవడం కోసం అనమాట. ఓకే. ఇక్కడికొచ్చేసరికి యూజర్ డాట్ డైరెక్ట్ అనేది స్పెసిఫిక్‌గా ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే ఇది ఆ యూజర్ డైరెక్టరీ ఎక్కడైతే స్పెసిఫిక్‌గా మన ప్రాజెక్ట్ రన్ అవుతుందో ఆ డైరెక్టరీ అనేది వస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ దాంట్లో ఏం చేస్తానంటే సేవింగ్ కోసం ఒక పాత్ క్రియేట్ చేయాలి. ఓకే. సేవ్ చేయడానికి. ఓకే. మనకి పాత్ డాట్ రిజాల్వ్. రిజాల్వ్ ఎందుకు రాస్తామంటే ఒకవేళ మనం ఇచ్చే ఫోల్డరు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యుంటే క్రియేట్ చేయదు. ఎగ్జిస్ట్ కాకపోతే క్రియేట్ చేస్తుందనమాట. ఓకే. డౌన్లోడ్స్ స్లాష్ మనకు ఈ పర్టిక్యులర్ ఫైల్ నేమ్ ఉంది కాబట్టి ఆ పర్టిక్యులర్ ఫైల్ నేమే ప్రొవైడ్ చేస్తా. ఓకే. డాట్ పీడిఎఫ్. ఓకే. సెమికోలన్. అండ్ మనకు తర్వాత ఇక్కడి వరకు చేసిన తర్వాత మనకు ఫైల్ అనేది సేవ్ చేయాలి. ఓకే. ఫైల్ అనేది సేవ్ చేయకపోతే మనకు ఆ ఫైల్ అనేది సేవ్ అవ్వదనమాట. ఓకే. కాబట్టి ఏం చేస్తాము డౌన్లోడ్ డాట్ సేవ్, సేవ్ పాత్. ఓకే. ఏదైతే డౌన్లోడ్ చేసిందో ఆ ఫైల్‌కి ఇందులో సేవ్ చేసేస్తామనమాట. ఓకే. ఇప్పుడు ఇది రన్ చేస్తే ఇక్కడ చూడండి మనకు డౌన్లోడ్ అనే ఫోల్డరే లేదు. ఓకే. డౌన్లోడ్ అయిపోయింది. క్లోజ్ చేస్తున్నా. ఇక్కడ చూడండి ఇప్పుడు లేదు. ఓకే. నేనేం చేస్తున్నాను దీన్ని రిఫ్రెష్ చేద్దాం. చూడండి డౌన్లోడ్ అనే ఫైల్ వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి పీడిఎఫ్ ఫైల్ కూడా ఉంది. ఓకే. ఇలా మనకు ఒక ఫైల్‌ని డౌన్లోడ్ చేసి దానికి ఒక స్పెసిఫిక్ నేమ్ అనేది కూడా ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ మీకు ఇంకో క్వెషన్ మార్క్ రావచ్చు. ఇది కాన్స్టెంట్ కాదు కదా! ఎప్పుడు హార్డ్ అలాగే ఉంటుంది. మార్చుకోవాలంటే ఇక్కడ ఒక టైమ్ స్టాంప్ యూజ్ చేసి కూడా మీరు మార్చుకోవచ్చనమాట. బేస్డ్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్. ఓకే. I hope this entire information help out అనుకున్నా. Please do subscribe and share to your friends and location.